నమస్తే. మనం మల్కాజ్గిరిలో ఉన్నాం. మనతో మాట్లాడడానికి రాధాకృష్ణ యాదవ్ గారు ఉన్నారు. సరే మాట్లాడదాం. నమస్తే అన్న. అవసరం. అసలు మేము సోషల్ మీడియాలో ఫస్ట్ చూడంగానే షాక్ అయినాం. అసలు మైనంపల్లికి వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని తెలుసుకున్న అందరు సోషల్ మీడియాలో కూడా అదే చర్చ జరుగుతా ఉంది. సడన్‌గా వచ్చి అంత డేర్‌గా ఇయడానికి కారణం ఏందంటారు? ఇప్పుడు మొన్న బోనాల సందర్భంగా చెక్కులు ప్రభుత్వం పంచుతుంది. ప్రతి గుడికి ఏదో రూపంగా 10,000, 20,000, 50,000, లక్ష, 1,50,000, 2,00,000, 2,50,000 దాకా చెక్కులు ఇస్తారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. ఆ చెక్కుల పంపిణీకి ఇంతకుముందు సంవత్సరం మల్కాజ్గిరిలో ఇచ్చారు గణేష్ టెంపుల్లో. ఈ సంవత్సరం అల్వాల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెట్టారు. ఓకే, అంటే టెంపుల్లో పెట్టారంటేనే వీళ్ళకి అందరికీ అర్థం కావాలి బీఆర్ఎస్ నాయకులకు. ఓకే, వీడు ప్లాన్తో చేసుకుండ్రు అని. ఈ హనుమంతరావు అంటే ఏంటంటే ఎవరైనా కొట్టాలంటే ఒక టార్గెట్ చేస్తుంది. ఓకే, టార్గెట్ చేసి ప్లాన్ చేసుకోడు. ఆ కార్యకర్తలకు చెప్పి ఆయన ఉండడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఉండడు. ఉంటే నేను బ్లేమ్ అవుతాను ఉండడు. ఆ కార్యకర్తలు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య అక్కడ వచ్చాడు. ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అక్కడికి వచ్చాడు. ఓకే, కార్పొరేటర్స్ ఉంటారు, వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి సీటీ కార్యకర్త అయినా కాంగ్రెస్ కార్యకర్త ఆయన లేవమని లేవు. ఓకే, అక్కడ మొదలై అయింది. అక్కడ మనం లేము, చెప్పింది మనం చెప్తున్నాం. అక్కడ అయినప్పుడు జరిగిన సంఘటన ఏంది? చెక్కులు పంపిణీ పిలిచారు. గొడవ ఎందుకు అవుతుంది? గొడవ కాకూడదు. నువ్వు ఒక మంచి లీడర్ అయితే గొడవ అనే సమస్య లేదు. ఇది అమ్మవారి జాతర. ఆ జాతర తగ్గట్టు నువ్వు పనిచేయాలి. నువ్వు గుర్తింపు పెట్టుకోవాలి అందరితో, ప్రజలతో మమేకమై ఈ గుర్తింపు రావాలి నాకు మల్కాజ్గిరి ప్రజల దగ్గర అని గుర్తింపు చేసుకోవాలి. ఈ గొడవతో నీ గుర్తింపు మొత్తానికి స్మాష్ అయిపోయింది. ఎక్కడ నీకు గుర్తింపు లేదు ఇక్కడ మల్కాజ్గిరిలో ఈరోజు. ఆ చెక్కులు ఏంటి? బోనాల జాతరకు అమ్మవారి గుడికి ఇస్తారు, కమిటీకి ప్రభుత్వం నుంచి కమిటీకి ఇస్తారు. ఏ గుడి అయినా సరే, మాంకాలమ్మ కానీ, కట్టమైసమ్మ కానీ, ముత్యాలమ్మ తల్లి కానీ, ప్రతి గుడికి చిన్న గుడి నుంచి పెద్ద గుడి స్థాయి వరకు ఇస్తారు చెక్స్. ఎవరి ఇయర్ ఇస్తారు. అదేవిధంగా ఇవి ఇయర్స్ ఇచ్చి ఇద్దరు, ప్రెసిడెంట్ కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్, వీళ్ళిద్దరు కూడా ఆయన మనుషులే. ఓకే, ఫస్ట్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, మైనంపల్లి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన మనుషులే. ఆయన కాంగ్రెస్లో షిఫ్ట్ అయినప్పుడు వీళ్ళకి నాతో పాటు రాలేదు. వీళ్ళు నా మనుషులు నాతో పాటు రావాలని రాలేనందుకు ఆయన టార్గెట్ చేసి కక్ష పెట్టుకుని నిన్న కొట్టించాడు. కొట్టియడం తప్పు కదా. నువ్వు ఏదైనా మాట్లాడాలి, సవాల్కు సవాల్ ఇచ్చుకో, నిన్న ఇచ్చుకోవచ్చు. కానీ మాట్లాడే పద్ధతులు వేసుకొని చేతులు లేపి కొట్టడం పడి వస్తే ఆయన ఫ్యామిలీ స్వీట్ చూసాడు. ఎవరు వస్తారు? హనుమంతరావు చూడరు. వన్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. నేను చేసినా అంటే ఎవరు మనిషే కదా. గతంలో ఆయన మనిషి అయినప్పుడు నువ్వు కొట్టకూడదు కదా. దీనికి కాదని పోయి అదే పార్టీలో ఉన్నాడు కదా. నువ్వు చేంజ్ అయిన పార్టీ, ఆయన చేంజ్ కాలే. మరి మీరెందుకు ఇన్వాల్వ్ కావాల్సింది మరి ఈ ఇష్యూలో ఏమైంది? లాస్ట్ వాళ్ళు కొట్లాడుకోరు చేసుకోరు అంత అయిపోయిందమ్మా. అయిపోయినాక నేను చిన్న గెట్ టుగెదర్ పార్టీలో ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ భోజనానికి పోయినా, ఫోన్ చేసుకున్నాం. ఓ షటిల్ కోర్ట్ ఓపెన్ చేసారు అదే రోజు. వాళ్ళని వెయిట్ చేసాను. షటిల్ కోర్ట్ పోయినా 1 అవర్ అలా కూర్చున్నాం. 1.5 అవర్ పడుకున్నా. వచ్చి 1 అవర్ వాకింగ్ చేసిన. వాళ్ళు ఫోన్ చేసినాక ఇక్కడ వచ్చి అందరం మీకు వచ్చినాం మేము అని. వాళ్ళు ఉన్నటువంటి మైనంపల్లి కొట్టిపించినారు. వచ్చారు. వచ్చినాక ఇట్లా జరిగిందంటే సరే ఓ ఫ్రెండ్లీగా ఉన్నాడు నాతోటి. మీరు కూర్చున్న పక్క సీట్ని కూర్చొని వచ్చి ఎలక్షన్లో, కాంగ్రెస్ ఎలక్షన్లో ఈయన కూర్చొని నేను సపోర్ట్ చేయమంటే చేస్తాను. మనకు ఫ్రెండ్లీగా ఉన్నాడు కానీ మనకు ఫోన్ చేసాం. ఇదేం పద్ధతి? వాడు సాయంత్రం కొట్టాడు, వాడు ఎవడాడు ఇంతకు పద్ధతి కాదు. చిన్న డిస్టర్బెన్స్ చేసి నీ వాల్యూ అవుతా అన్నట్టు మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే రఫ్. నువ్వేం చెప్పేది మాకు? అది నువ్వేం చెప్పాయంటే నువ్వేం చేస్తావు అని అడిగి నేను
ఏడుకంటాడు సై అన్న నేను కూడా అట్లా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి మంచిగా. ఏమో బూతులు కూడా మాట్లాడినట్టు వీడియో కాల్. నేనే వీడియో కాల్స్ అవన్నీ అట్లా తిట్టుకోవడం జరిగింది ఇద్దరు. నువ్వెంత నేనెంత వస్తా అంటే రా అన్న మల్కేరి. మల్కేరి కూడా నేను ఫస్ట్ పోయినా. నేను పోలీసులు ఏం చేసి ప్లీజ్ అన్న పొద్దున ఉండదు మీరు ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి అంటే నేను మళ్ళీ ఆఫీస్కి వచ్చిన ఆఫీస్లో హౌస్ అరెస్ట్ పెట్టినాను పోస్ట్ తీసుకోవాలి. అంటే ఆయన చాలా సార్లు కూడా బండి సంజయ్ పైన కావచ్చు లేకపోతే హరీష్ రావు పైన కావచ్చు ఇలాంటి మాటలు మాట్లాడిన విధానం ఆయన ప్రతి చోట ఇదే పని అనేది. ఆయన ఎక్కడ నీట్గా మాట్లాడాడు. నీట్ అనేది లేని శబ్దంలో నోటి రాదు ఆయన. రఫ్ అనే లాంగ్వేజ్ ముందు వస్తుంది, అది రావద్దు. నువ్వు పొలిటికల్గా అందరు సొసైటీలో ఉన్నప్పుడు సొసైటీ దగ్గర నువ్వు మాట్లాడాలి. ఆ సొసైటీని ఎసలేదు నీ దగ్గర ఏం ప్రయోజనం? అంటే ఇది మల్కాజ్గిరి అనేది మైనంపల్లి అడ్డా అని చెప్పేసి మార్చుకుండు అని చెప్పేసి బయట టాక్ ఉన్నది, కానీ సడన్ గా మీరు వచ్చి దానికి వార్నింగ్ ఇచ్చడానికి కరే నా అడ్డా అంటే నడుస్తుంది. మన అయ్యడ్డా మన అయ్యే మన అయ్యే కొంచెం టేబుల్ ప్రాపర్టీ మనం చెప్పిందా. వీళ్ళు ప్రజలందరూ కోరుకుంటేనే నువ్వు ఎమ్మెల్యే అవుతావు. నీ అడ్డా అంటే నువ్వు ఎమ్మెల్యే ఒకటి నువ్వు ఒకరిని వేసుకుని ఒకటి నడుస్తావా గెలుస్తావా? అది కాదు. ప్రజలు ఉంటేనే మనం ఉన్నట్టు, ప్రజలు లేకపోతే మనం లేనట్టు. అది గమనించుకోను. ఇలా 52,000 ఓట్లతోటి మల్కేర్ కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయింది. అంతకుముందు 79,000తో గెలిచినాం. మళ్ళీ 79,000తో గెలిచినాం, 52,000తో మైనస్ అయిపోయినాడు కదా. ఏం బలం లేదంటారు మైనంపల్లికి? ఇంకే అయిపోయింది, క్లోజ్, చాప్టర్ క్లోజ్ అయినట్టు. క్లోజ్ చేస్తా అంటారు మీరు? క్లోజ్ అయినట్టే. మనం క్లోజ్ చేసేది భగవంతుడు క్లోజ్ చేస్తుంది. మనం క్లోజ్ చేసేమన్నారు, భగవంతుడే క్లోజ్ చేస్తుందని ఇంకేముంటారు. అంటే మీరు బయటకు వచ్చి సవాల్ విసిరారు కదా, నీ సంగతి అని అయిపోయింది ఇక్కడ చీగొట్టుకుంటారు జనాలు, నేను వస్తా రాజకీయాలకి, నేను నాకు పార్టీ టికెట్ ఇస్తే నేనే నిలబడతా, దానికేమో. ఇప్పుడు అరుణాచలం అంటాడు కదా, దేవుడు షా ఇచ్చాడు నేను చేశాను. అట్లే మనకు దేవుడే ఇవ్వాలి వరం. దేవుడు ఇస్తే వరం వస్తుంది, దానికేమో. ప్రజలు దేవుళ్ళే, ప్రజలు లేనిది ఓటు పడదు. నేను ఒక్కరిని 10 మంది మెయింటైన్ చేసి 100 మంది తీసుకోదు ఓటు పడాయి. ప్రజలు నిర్ణయించి కొట్టారు. ప్రజల నిర్ణయమే మన నిర్ణయం. అలా అంటే మీ ధైర్యం ఏమంటారు? మైనంపల్లిని ఎదుర్కోవాలంటే చాలా మంది పెద్ద పెద్ద నాయకులే వెనుకపోతారు, కానీ రాధాకృష్ణ యాదవ్కి ఏం ధైర్యం? మైనంపల్లి అయితే బచ్చా మనకి. అట్లా అంటే అసలు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు. ఏ అధికారం ఉంటే ఏముంది నీకు? నీకేమో హోదా ఉందండి, నువ్వు మినిస్టరా, నీకేమన్నా హోదా ఇచ్చిందా? కొన్ని ఓడిపోతే ఏమీ లేదు నీకు, ఖాళీ ఓడిపోయిన ఎక్స్ ఎమ్మెల్యే అంతే. కాంటెస్టెడ్ ఓడిపోయిన అయిపోయా కథం. నీకు పార్టీ కాంగ్రెస్ పార్టీ నీకు ఏం హోదా ఇవ్వలేదు కదా. వాళ్ళు నడిపించుకుంటారు కదా, ఏ హోదా లేకుండా. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నడిపించుకుంటుంది అంతే. మీరేం చేస్తారు? వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నడబెట్టుకొని నడిపించుకుంటారు అంతే. మీ మీదకి మైనంపల్లి రోహిత్ ఇక్కడ దాకా వచ్చి సవాల్ విలిచిండు, కారు పైన కూర్చుండు, చూసుకుంటా అని మాట్లాడడం జరిగింది. ఎలాంటి ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్లి రోహిత్, నేను అనేది ఏంటంటే రోహిత్కు మనకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాన్స్టిట్యున్సీకి ఆయనకు సంబంధం లేదు. ఆయన కాన్స్టిట్యున్సీ మీద అక్కడ పోయి కొట్లాడుకోవాలి. అదే ప్రజల దగ్గర పోయి ఇట్లా మాట్లాడాలి, కార్లలో కూర్చొని మాట్లాడాలి. మా దగ్గర కాదు, మా దగ్గర తరిగి కొడతారు ప్రజలు. ఆయనకేం సంబంధం? రేపు మీ కాంగ్రెస్ పార్టీలో అంటారు, నీకేం పని రాయడానికి? అంటే మైనంపల్లికి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఆయన వాళ్ళ తనయుడు కాబట్టి వచ్చిండేమో. అట్లా రాకూడదు కదా. ఇప్పుడు తనయుడు అయినా నువ్వు హోదాలో నువ్వు మామూలు నార్మల్గా ఉంటే ఏం కాదు, వచ్చినా కూడా తండ్రిని తిట్టినందుకు వచ్చినా, వాళ్ళ తండ్రిని తిట్టినందుకు వచ్చినప్పుడు నన్ను కూడా తిట్టినవాడు. నీకు అర్థం ఉండాలి. ఇప్పుడు నువ్వు మాట అంటే నేను పెరిగినా, నేను అన్న అప్పుడు కూడా నీకు బీపీ పెరుగుతుంది, జాగ్రత్త ఉన్నాను. అంటే అట్లా ఇక్కడికి వచ్చి మీ అడ్డలోకి వచ్చి మా మల్కేకి వచ్చి నేను కూడా పోయినా కదా. మల్కేకి ఆయన ముందు నేనే పోయినా. మేము పోలీసులు ఆపారు అంతే, పోలీసులు వచ్చారు, అన్న ప్లీజ్ వెళ్ళిపోతే వచ్చేసినాయి. ఇప్పుడు మనకు రెస్పెక్ట్ పోయి, రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే డిపార్ట్మెంట్లు చెప్పారు మా మాట రెస్పెక్ట్గా చెప్తాం వెళ్ళిపోను అంటే వచ్చేసినా. ఇప్పుడు నువ్వు వచ్చే అంతా కూడా అడౌట్ చేసినావు, నేను అడౌట్ చేయలే. సింగిల్ మ్యాన్ సీఏ దగ్గర మాట్లాడినా వచ్చేసిన. ఇలాగ నేను అడౌట్ చేయలేడా? సరే కొడితే ఆయన కొడితే వాడుతుండొచ్చు, లేకుంటే నేను కొడుతుండొచ్చు. ఒక 10 4 కొడితే నేను ఒకటి కొట్టలేనా, అంతే. మైనంపల్లి రోహిత్కి ఏం చెప్తారు మీరు?
రోహిత్కి నాకు సంబంధమే లేదు విషయం. మీ మీదకి వచ్చింది కదా ఇప్పుడు. నా మీద రాలేదు కదా. ఉమ్. దా బా- అలా మీకే ఏమైంది, చెప్తాను కదా, అది ఏమైందంటే ఉమ్, ఆయనని జగదీష్ గౌడ్ అని ఉమ్, ఆయన అన్నాడు, అవి నన్ను కాదు, ఉమ్. ఆ జగదీష్ గౌడ్ అన్నాడు. ఓకే. ఆ. ఉమ్. జగదీష్ గౌడ్. తడిపారు చేయాలి అది ఇది అని పెట్టి ఆయన అన్నాడు. ఉమ్, మన కేసులే లేవు, మనకేం అంటారు ఆయన. ఉమ్. ఇప్పుడు మీ దగ్గర అధికారం లేదు, ఏం లేదు, సో ఎట్లా ఎదుర్కొంటారు మైనంపల్లి? 3 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు అధికారంలో ఉంటారు. నా దగ్గర ప్రజలు ఉన్నారు, ఉమ్, నా దగ్గర నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఉమ్, వీరే నాకు అంద. ఉమ్, ఆయనకు ఉండొచ్చు పార్టీ బలం వచ్చి, నాకు పార్టీ లేదు. ఉమ్, నా సోషల్ సర్వీసే నాకు అంద. ఉమ్, నా దగ్గర 400-500 మంది ఫ్రెండ్స్ ఉంటారు నాకు. ఉమ్, పిలిస్తే పలుకుతారు, ఉమ్, పార్టీతో సంబంధం లేదు వాళ్ళకి, ఉమ్. పిలిస్తే పలుకుతారు. ఇంతకుముందు బండి సంజయ్ వచ్చి ఇక్కడ మైనంపల్లికి వార్నింగ్ ఇచ్చిన ఆ సందర్భం కూడా మనం చూసినాం. అవును. ఆ సందర్భంలో కూడా ఆయన కూడా చాలా మాట్లాడినాడు, చాలా. ఆయన ఏం మంచి- మాట్లాడతారు చెప్పు, ఉమ్, ఆయన బూత్ పురాణం తప్ప, ఉమ్, ఆ గుండుగా అంటాడు, ఉమ్, తెల్లగడ్డ నన్ను అన్నాడు, ఉమ్, ఇవే మాట్లాడతాడు. ఉమ్, తెల్లగడ్డ ఇవాళ లేకుండా రేపు వస్తుంది ఆయన కూడా, ఉమ్, రేపు కూడా కలర్ వేస్తున్నామో ఉమ్, మేము ఒరిజినల్, అది ఉమ్, భగవత్ ఇచ్చిన ఒరిజినల్ పెట్టిన ఉమ్, ఆడేది నాకు చెప్పేది. ఉమ్, తెల్లగడపు తెల్ల ఎంటుకలు ఉన్నాయి, ఉమ్, తెల్ల ఎంటుకలు అందరికి వస్తున్నాయి, 15-20 ఏళ్ళ పోరకు వస్తున్నాయి తెల్ల ఎంటుకలు. వాడు పిచ్చోడు, ఉమ్, ఆయన పిచ్చోడే, ఆయన అయితే పిచ్చోడే, ఉమ్. ఫస్ట్ నుంచి పిచ్చోడే అంటాం మేము. ఉమ్. ఎవరి మాట పిచ్చోడైనా సరే ఎమ్మెల్యే గెలిపించుకుంటూ వచ్చారు. పిఆర్ఎస్ పార్టీ ఉమ్. అదో అండా, ఉమ్. ఆయన చూసి ఎవడు ఓడేలే, ఉమ్. టీఆర్ఎస్ నుంచి చేసి ఉమ్. అంతేగాని ఇప్పుడు బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పోయితే అది మనకు గెలిచిన ఉమ్. ఎందుకు గెలవాలి? ఉమ్. ఆయనకు అంతా ఉంటే ఉమ్. గెలవాలి కదా మరి, ఉమ్. ఎందుకు గెలవాలి? ఉమ్. గెలిచి చూపించాలి. మనిషి ప్రవర్తన మంచిగా ఉంటే ఎవరైనా సపోర్ట్ ఇస్తారు ప్రజలు. ఉమ్. నీ ప్రవర్తన మంచిగా ఆటోమేటిక్ వాళ్ళే అంటారు. ఉమ్. వీళ్ళు మనకు ఉంటే మనం మల్కాజ్ చీడపురుగు వచ్చినట్టు అనుకుంటారు. ఉమ్. ఓ చీడపురుగులాగానే ఉమ్. మల్కాజ్గిరి. మీరు గతంలో టీడీపీలో ఉన్నారు, 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. 91. కాకపోతే అప్పటి నుంచి కొంచెం సైలెంట్గా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్గా అవుతా అంటున్నారు. నేను యాక్టివ్ 2009 నుంచి 14 దాకా యాక్టివ్ బాగా. మాకు సీట్ రాలేదని ఇక టీడీపీగా షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయింది ఆంధ్రాకు. దానికి అక్కడి నుంచి మనం సైలెంట్ అయిపోయింది. ఏ పార్టీలో కూడా ఇక, ఎందుకంటే వేరే పార్టీలో అయితే ఈ చిల్లరేషన్ ఉంటుంది, మళ్ళీ వెనుక కూర్చోవచ్చు, బెంచ్ వెనుక కూర్చోవచ్చు, సీట్ వెనుక కూర్చోవచ్చు, ముందు పోతే ఇస్తారా? అయ్యో ఎందుకు మనకి సైలెంట్ ఉందామని సైలెంట్ ఉందాం. ఇప్పుడు ఎట్లా మరి ఎలా ప్లాన్ చేసుకుంటారు? మన సొంత క్యాడర్ ఉంది, సొంత బలం ఉంది, ముందుకు వచ్చి వాళ్ళని సీట్ ఇస్తే నాడు. ఎవరు ఇచ్చినా సరేనా? బీఆర్ఎస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే? నో కాంగ్రెస్. కాంగ్రెస్ మైనంపల్లి కాదని మీకు ఇవ్వచ్చు కదా. కాంగ్రెస్ పోయేదే లేదు, మనం వచ్చేది లేదు. కాంగ్రెస్ అంటే మనకి ఇష్టం లేదు. నేను డే వన్ నుంచి పోను కాంగ్రెస్, నాకు సంబంధం లేదు కాంగ్రెస్. నాకు ఓన్లీ బీఆర్ఎస్ బీజేపీ ఇస్తే వస్తే ముందుకు వచ్చి, ఎవరు ముందు వస్తే వాళ్ళు. బీజేపీ ముందుకు వచ్చినా, బీఆర్ఎస్ ముందుకు వచ్చినా. కవిత కూడా మాట్లాడినట్టుంది. ఏమంటుంది? సపోర్ట్ ఎందుకు అడుగుతాం? మీరు చేసి పెట్టిన పాపం మాకు పుణ్యం జరుగుతుంది కదా, మా పిల్లలు దెబ్బతింటారు, ఇష్టం తెచ్చిచ్చింది మాకు. అవును, వాళ్ళు కూడా అనుభవించారు కదా, అనుభవించింది, వాళ్ళు కూడా అనుభవించినట్టే కదా. మీరు తెచ్చిన భిక్ష అమ్మ మాకు పెట్టిపోయేదిరా అని చెప్పిన. మీ లక్ష్యం ఒకటే, రాజకీయంగా మైనంపల్లిని ఇక్కడ ఎదుర్కోవడం అంతేనా? తరిమి కొట్టరాని, ఇక్కడి తరిమి కొడతారా? మల్కాజ్గిరి ఆయనకు జీవితం ఉండదు, రాజకీయ యోగం భగవంతుడు శాసించిండు, ఆయన అనుభవించిండు, సరిపోయింది అంతవరకు. ఆయనకి ఇదేనేమో కదా, ఇప్పుడు మెదకు ఉంటే మెదకు అలా కొడుకు కప్ప అయిపోయిండు, ఇప్పుడు మల్కాజ్గిరి ఆయన బేస్, ఆయన క్యాడర్ ఉంది, ఆయన బలం అంతా ఉంది కదా. ఆయన ఎటు పోతాడని ఏం గ్యారెంటీ ఉండదు, ఆయన గ్యారెంటీ ఉండదు. ఆయన మల్కాయలు ఉంటారా ఇప్పుడు ఎవరికి నమ్మకం లేదు, వాళ్ళ కార్యకర్తలకి నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఉంటారా ఆయన ఎక్కడ పోతే ఆయనకే తెలియదు, మనకేం తెలుస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ గట్టిగా పనిచేసి బీఆర్ఎస్ బీజేపీకి వస్తే ఆయన మళ్ళీ అల్లకి వచ్చి అలా జాయిన్ అయితే అట్లా జాయిన్ కావాలి ఆయన. హోప్ మనకు ఉంటుంది. మనకు మామూలు వ్యక్తులతో మనం తీసుకోం కాదు, తీసుకుంటే పవర్ఫుల్ ఉంటేనే, అతను కమిట్మెంట్ ఇస్తేనే జాయిన్ అవుతాం.
ఇప్పుడు ఎందుకు చేయడం? ఒకవేళ ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? నాకు నచ్చిన వాళ్ళకు రేపు టికెట్లు ఎవరికి ఇస్తే వాళ్ళు నచ్చిన వాళ్ళకి చేస్తాను. ఉమ్, మనిషి నచ్చాలి. ఉమ్, ఇప్పుడు రాజశేఖర్ బెటర్ అని నేను చెప్తున్నాను కదా. ఉమ్, రాజకీయ శేఖర్ ఎమ్మెల్యే అనేటైనా ఉమ్, నీట్గా పోతాడు. ఉమ్. మీరు సపోర్ట్ చేశారు ఆయనకు? చేయలేదు. ఉమ్, ఎందుకంటే మామకి చేసినాను ఉమ్, మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి. ఆయన నచ్చేదంటే ఉమ్, పని చేయించుకుని తంతాడు. ఉమ్, ఎలక్షన్ వరకే పని అయినది మల్లారెడ్డి. మల్లారెడ్డి. ఉమ్, ఆడికే ఆయన కార్యకర్తకు హెల్ప్ చేయాలన్నది ఏం లేదు. ఉమ్, ఆయన వేస్ట్. రాజశేఖర్ గుడ్ బాయ్. ఉమ్. మంచి మీరు వచ్చినట్టుండగా ఇష్యూలో కూడా ఆయన కూడా వచ్చినట్టు. ఉన్నాడు. మరి ఇవాళ వస్తాను రాలే మరి. మంచి వ్యక్తి. రేపు ఇక మల్కాయలు నిలబడేది గెలుస్తాడని అల్లుల నిలబడేది గెలుస్తాడు రాజశేఖర్. అంత గుడ్ విల్ ఉంది. ప్రజలతో మమేకమై నడుస్తున్నాడు. ఏదైనా గుడికి చందాలు కానీ ప్రజలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయినప్పుడు ఆయన హాస్పిటల్ పంపించి ట్రీట్మెంట్ చేయడం ఫ్రీలా అని చేస్తుంది. బాగా చేస్తుంది. యాదవ్ ఇప్పుడు మీకు బలం అంటే యాదవ్ సామాజిక వర్గం అనొచ్చా? నాకు అన్ని కులాలు నాయే. కమిటీస్ అన్నీ వస్తాయి. ఆల్ కమ్యూనిటీస్ వస్తాయి. నేను ప్రజా సేవ చేస్తాను. భార్య భర్తలు అని ఇంకా వేరే ప్లాన్ కూడా చేయొచ్చుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు. ఏముంది, ఇదే ప్రాణమే కదా. మరి ఏముంది అన్న రెడీ ఉన్నారా మీరు దేనికైనా? పోతే ప్రాణం పోతుంది. ఎంతో అంతకంటే ఏం చేస్తాయి ఆయన? ఆయన గుండాలు పెట్టుకొని అంత కిరాయి గుండాలు. ఏముంది ఇలా ఎస్సీలు ఎస్టీలు ఎన్ని ఫోన్లు చేస్తున్నారు, రిటర్న్ కాల్స్. ఏమి పిల్లలు వాళ్ళు మనకేం, నువ్వు చెప్తే చేస్తారు, నువ్వు చెప్పకుండా ఎందుకు చేస్తారు? నీ అన్న ఉంది కాబట్టి చేస్తున్నారు. ఎవడు ఇంతవరకు ఎవరు చేయలేము. మాకు కేసులు పెట్టి పిస్తారు, ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎదుర్కోవడం రెడీ ఉన్నారు. కేసులు పెడితే ఎదుర్కోవడం తప్ప అది ఎవరికి తప్పదు. నేను పెట్టిన ఆయన ఎదుర్కోవాలి, ఆయన పెట్టిన నేను ఎదుర్కోవాలి. ఈ వయసులో మీరు ఆయనకు ఇంత బలంగా నిలవడానికి వయసే నాకైనా 3-4 ఏళ్ళు చిన్న ఉంటాను అంతే. అంతే. ఆయన కలర్ వేస్తాడు వేయడం కానీ మేము కలర్ వేస్తాం. ఆయన కలర్ వేస్తున్నాడు, నేను కలర్ వేయ. ఒరిజినల్ పెట్టేది దానికేమో ఏజ్కు ఢీ కొట్టడానికి ఏం సంబంధం? ఫిట్నెస్ మంచిగా చాలు. మనం యాక్టివ్ ఉన్నాం, అన్నీ చేస్తాం, ఏదైనా చేయగలుగుతాం. కానీ తరిమి కొడతారు నెక్స్ట్ ఎలక్షన్లో. తరిమి కొట్టాల్సిందే కదా. ప్రజలు తరిమి కొడతారు, మనమే. ప్రజలు ఆయన ఎన్నుకున్న ప్రజలు తరిమి కొడతారు. అలా తరిమి కొట్టి మళ్ళీ వస్తే మళ్ళీ తరిమి కొడతారు. 52,000 పోయి 1,00,000 పోతుంది. ఇది మాత్రం వాస్తవం. ఇప్పటిదాకా 52,000 పోయింది, 1,00,000 పోతుంది. ఇది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.